క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సోదరులకు, వయసులో పెద్దలుగా ఉన్న వారికి అందరికీ కూడా ప్రభునామమున వందనాలండి. దేవుడు మనల్ని దీవించి ప్రేమించి మరొక చక్కటి ఆదివారమును ప్రభు దినమును మన యొక్క జీవితంలో అనుగ్రహించినారు. దేవుని యొక్క కృప చొప్పున మనము బ్రతికి ఉండి చలించుచు దేవుణ్ణి స్తుతించుచు దేవుడు ఇచ్చిన కాలంలోనూ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ జ్ఞానుల వల్లే ప్రవర్తించడానికి, దేవుని యొక్క చిత్తం చొప్పున మనం నడుచుకోవడానికి, దేవుడు మనకిచ్చిన నడిపింపును బట్టి, దేవుడిచ్చిన చక్కటి ఆదరణను బట్టి, విశ్వాస జీవితాన్ని బట్టి, ప్రభు ద్వారా ఇచ్చిన సంఘమును బట్టి, సహవాసాన్ని బట్టి దేవునికి స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. ఇవాళ మన యొక్క అంశం ఏంటంటే, క్రైస్తవుని జీవితంలో దేవునికి సంతోషము లేక మహిమ కలిగించే కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. క్రైస్తవుని జీవితంలో దేవునికి సంతోషం లేక మహిమ కలిగించే విషయాలు, థింగ్స్ దట్ ప్లీజ్ ఆర్ గ్లోరీ టు గాడ్ ఇన్ క్రిస్టియన్ లైఫ్. మొట్టమొదటిగా అపోస్తులైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక తీసినట్లయితే, హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనం చదువుకుందామండి. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము మొదటి 17 వచనాలలోనే మన అంశం తిరుగుతూ ఉంటుంది. మొదటి వచనం, 13వ అధ్యాయం మొదటి వచనం. సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరువకుడి. దానివలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. మీరును వారితో కూడా బంధింపబడినట్టు బంధకములో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకునిడి. మీరును శరీరముతో ఉన్నవారు గనుక కష్టములను అనుభవించుచున్న వారిని జ్ఞాపకం చేసుకునిడి. వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను పాన్పు నిష్కలమైనదిగాను ఉండవలెను. వేశ్యాసంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొందినుడి. నేను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయనని ఆయనే చెప్పాను కదా. కాబట్టి ప్రభు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము. మీకు దేవుని వాక్యము బోధించి, చూసారా, దేవుని వాక్యం మనకి బోధిస్తూ ఉంది. ఏం బోధిస్తుందంటే, మన జీవితంలో ఎల్లప్పుడూ దేవునికి మహిమకరంగా, దేవునికి సంతోషకరంగా జీవించాలి. మనకు సంతోషకరంగా, మనకు మహిమకరంగా, ఈ శరీరానికి ఏది అనిపిస్తే అది చేసుకుంటూ శరీరానుసారంగా జీవిస్తే అది దేవునికి సంతోషం కాదు, అది మహిమ కాదు. అందుకే ప్రసంగి గ్రంథకర్త చాలా చక్కగా చెప్తా ఉన్నాడు, ఓ యవనస్తుడా, యవనస్తురాలా, జీవితంలో యవన కాలమందు, నీకిచ్చిన కాలమందు నువ్వు సంతోషించు, సుఖించు. అయితే ఒక మాట జ్ఞాపకం పెట్టుకో, నువ్వు చేస్తున్న ప్రతి పనికి లెక్క అప్పజంపవలసి ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రవర్తించు అనగా, చాలా వాక్యానుసారంగా నీ ప్రవర్తనతో చూసుకొని దేవునికి వాక్యాన్ని బట్టి అక్కడ జ్ఞాని అయిన సొలొమోను గారి ద్వారా చక్కటి హెచ్చరిక మనకి తెలియజేస్తూ ఉన్నారు. ఇక్కడ 13వ అధ్యాయం 15 వచనం చదువుకుందామండి. మొట్టమొదటిగా దేవునికి సంతోషం కలిగించాలి అంటే, దేవునికి మహిమ కలగాలంటే మన జీవితంలో మనం ఏం చేయాలంటే 13వ అధ్యాయం 15వ వచనం. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయదము. కాబట్టి మొట్టమొదటిగా మన జీవితంలో ఎల్లప్పుడూ దేవునికి స్తుతియాగం చేయాలి, అనగా దేవుని స్తుతించాలి, దేవుని ఘనపరచాలి. మొట్టమొదటిగా హెబ్రీ రాష్ట్ర పత్రిక 13వ అధ్యాయం 15వ వచనంలో, హెబ్రూస్ 13th చాప్టర్ 15th వర్స్లో ఇక్కడ భక్తులు చెప్తా ఉన్నాడు, అయ్యా దేవునికి మహిమ కలగాలి, మన జీవితం ద్వారా సంతోషం కలగాలంటే దేవుణ్ణి స్తుతించాలి, ఘనపరచాలి, దేవుని పొగడాలి. మనల్ని ఎవరైనా పొగిడారనుకోండి, మనల్ని ఎవరైనా ఘనపరిచినారనుకోండి, మన సంతోషమే కాదా? మనల్ని ఎవరైనా క్లించపరిచినారనుకోండి, దూషిస్తున్నారు, తిడుతున్నారనుకో, బాధ కలుగుతుంది. మన పట్ల ఎవరన్నా ఘనకరంగా, గౌరవపదంగా మనల్ని ఘనపరిచేటట్టుగా సూచించే విధంగా ప్రవర్తిస్తే మనం ఎట్లా సంతోషిస్తామో, దేవుడు కూడా మన జీవితం ద్వారా దేవుణ్ణి స్తుతించాలి, ఘనపరచాలని కోరుతూ ఉన్నారు. స్తుతించడంలో భాగం అంటే ఎట్లా స్తుతించాలి? స్తుతి 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 అని అట్లా పలుకుతూ ఉంటే స్తుతించినట్ట కాదు. దేవుని స్తుతించుట, దేవుని ఆరాధించుట, దేవుని ఘనపరచుట అనేది దేవునికి మహిమకరమైనది. ఆరాధనల కార్యక్రమంగా, స్తుతించుట కార్యక్రమం మనం ఏం చేస్తుంటాం? ప్రార్థనలు చేస్తాం. అనగా ఎల్లప్పుడూ ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అందుకే ఫిలిప్పి భక్తుడు చెప్తా ఉన్నాడు, పౌలు గారు ఫిలిప్పి రాసిన పత్రికలో, అయ్యా
ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుదును, ఆనందించుడి. దేనిని గురిచియు చింతపడుకుడి, కానీ ప్రతి విషయం అందును ప్రార్థనపూర్వకంగా కృతజ్ఞపూర్వకంగా మీ విన్నపమును దేవునికి తెలియజేయండి కదా. కాబట్టి ప్రతి విషయంలో స్తుతించడంలో భాగము ప్రార్థనలు ఉంటాయి. ఏ విషయంలో ప్రార్థన చేయాలి? ప్రతి విషయంలో. అంతేకాదు పాటలు పాడుట, స్తుతించుట. సో పాటలు పాడాలి. సంతోషంగా ఉంది, అయ్యా మీరు ఎవరికైనా సంతోషం కలిగిందా, అతను కీర్తనలు పాడాలని చెప్తున్నాడు భక్తుడు. సంతోషకరమైన పాటలు ఉన్నాయి. బాధలో ఉన్నవా ప్రార్థన చేయొచ్చు. దుఃఖకరంలో ఉన్న పాటలు, ఆదరణ కలిగించే పాటలు కూడా ఉంటాయి, అవి కూడా పాడవచ్చు. మరణ సంబంధమైనవి, బాధాకరమైనటివి, ఒక ఇబ్బందులు ఉన్నవి, బాధలు ఉన్న, ఇరుకులు ఉన్న పాటలు పాడవచ్చు, ప్రార్థన చేయొచ్చు, దేవునితో మాట్లాడవచ్చు. కాబట్టి స్తుతించడంలో భాగం అనగా దేవునికి మనము ప్రార్థనలు చేయొచ్చు, దేవునికి పాటల ద్వారా గణపరచవచ్చు, వాక్యాన్ని ధ్యానించడం ద్వారా కూడా దేవుని స్తుతించవచ్చు. దేవుని స్తుతించడంలో ఆరాధనల కార్యక్రమంలో భాగంగా మన వాక్యాన్ని కూడా ధ్యానిస్తాం కదా, అది కూడా దేవునికి స్తుతే. అన్ని కార్యక్రమాలు చేస్తాము, పాటలే పాడుకుంటాం అనుకో, వాక్యం ధ్యానించట్లేదు, మళ్ళీ దేవునికి చిత్తం ఎలా అర్థమైద్ది? మనకి దేవునికి ఎలా మహిమ కలుగుతుంది? దేవునికి స్తుతి కలుగుతుంది? వాక్యాన్ని కూడా మనం ధ్యానించాలి, వాక్యానికి కూడా మనం ప్రాధాన్యత ఇవ్వాలి, పాటలకు ప్రాధాన్యత ఇవ్వాలి, ప్రార్థనకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఇవన్నీ కలిపితేనే దేవునికి స్తుతి, మహిమ, ఆరాధన, ఘనత అనేది కలుగుతూ ఉందని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి అక్కడ 18వ వచనం, హెబ్రీ 13:18. మా నిమిత్తము ప్రార్థన చేయుడి, మేమన్ని విషయములలోనూ యోగ్యంగా ప్రవర్తింపగోరుచు మంచి మనస్సాక్షి కలిగి ఉన్నామని నమ్ముకొనుచున్నాము. సో ఏం చేయమంటున్నారు అపోస్తులు? మా నిమిత్తము ప్రార్థన చేయండి. ఎల్లప్పుడూ దేవుని స్తుతించమని చెప్తా ఉన్నాడు, అదేవిధంగా ఎల్లప్పుడూ ప్రార్థనలు చేయమని చెప్తా ఉన్నాడు. సో మనం ఒకరికొకరము ప్రార్థనలు చేసుకోవాలి, అది దేవునికి మహిమ. మనం ఎప్పుడైతే మన సహోదరుల గురించి ప్రార్థన చేస్తూ ఉంటామో దేవుడు సంతోషపడతాడు. ఎందుకంటే మన తోటి వారి నిమిత్తం మనం వేడుకుంటున్నాం కదా, అది దేవునికి సంతోషకరం. ఒక కుటుంబంలో అన్నదమ్ములు ఉన్నారు, అక్కచెల్లి ఉన్నారు అనుకోండి, ఒకరి యొక్క అక్కర్లలో ఒకరు పాల్పొందుతున్నారు, ప్రేమలో, ఆప్యాయతలో, అనురాగంలో, బాధలో ఆ షేరింగ్ మూమెంట్ ఉందనుకోండి, ఆ తల్లి తండ్రి అనేవారు ఆనందిస్తూ ఉంటారు. అమ్మో బిడ్డలు ఎంత చక్కగా కోఆర్డినేట్ చేసుకుంటున్నారు, ఎంత చక్కగా ఒకరికొకరిని ఆదుకుంటూ ప్రోత్సహించుకుంటూ ముందుకు వెళ్తున్నారు అనుకోండి. ఇద్దరు ముగ్గురు ఉన్నప్పుడు ఒకళ్ళు బాధలు ఉంటే మిగతా ఇద్దరు సంతోషిస్తూ వాళ్ళు పట్టించుకోకుండా వాళ్ళ ఇష్టానుసారం వదిలేసి అట్లా జీవిస్తున్నారు అనుకోండి, ఆ కన్న తల్లిదండ్రులు చూస్తున్నప్పుడు ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది? బాధపడుతూ ఉంటారు. అయ్యయ్యో నా బిడ్డను పట్టించుకోవట్లేదే మిగతా వాళ్ళు, అని ఏమాత్రం కూడా సహాయం చేయట్లేదే, ఆదరించట్లేదే, పలకరించట్లేదే, చేర్చుకోవట్లేదే అని బాధగా. అట్లనే దేవుడు కూడా మనము మన సోదరుల పట్ల, సంఘం పట్ల, సాహసం పట్ల మనము దేవుని స్తుతించడంలో భాగమైనటువంటి ప్రార్థనలో కనుక మనం ఆ విధంగా ప్రవర్తించకపోతే దేవుడు దుఃఖపడతాడు, సంతోషించాడు. కాబట్టి మనం ప్రార్థనలు చేయాలి. దేవుని స్తుతించుట అనగా కూర్చొని ఆదివారం పూట మాత్రమే మనము స్తుతి 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 అంటే దేవుని స్తుతి కాదు. ప్రతి దినము ఎల్లప్పుడూ దేవుని స్తుతించాలంటే మన జీవితంలో ప్రార్థన భాగమై ఉండాలి, పాటలు భాగమై ఉండాలి. కుటుంబ ప్రార్థనలో పాటలు, ప్రార్థనలు, వాక్యం ధ్యానించుట, అనేకుల కొరకు విజ్ఞాపన చేయుట, అది దేవునికి మహిమకరము. కుటుంబము క్రమంగా ఉన్నప్పుడు కుటుంబానికి దేవునికరము, దేవునికి మహిమకరము. కీర్తన గ్రంథము 50వ అధ్యాయము 14వ వచనమండి. సామ్స్ 50th చాప్టర్ 14th వర్స్. కీర్తన గ్రంథము 50వ అధ్యాయము 14వ వచనం. దేవునికి 14వ వచనం, దేవునికి స్తుతియాగము చేయము. స్తుతియాగం ఎవరికి చేయాలండి? దేవునికి. దేవునికి స్తుతియాగము చేయము, మహోన్నతునికి నీ మొక్కుబడులు చెల్లించుము. కాబట్టి మహిమ, ఘనత, ప్రభావములకు పాత్రుడు దేవుడు. కొంతమంది మనుషులు ముఖస్థుతి చేస్తూ ఉంటారు, గొప్పవారిని, అధికారులను, ఏదో మళ్ళా ఫలాన్ని ఆశించో మేలును కోరో వాళ్ళ ద్వారా వారిని ఘనపరిస్తే వాళ్ళ దృష్టిలో పడతానో ముఖస్థుతి చేస్తూ ఉంటారు. ఆ స్థుతి వారికి నచ్చితే వీళ్ళకి ఏమైనా దేవుని కలుగుతాయో తెలియదు, కానీ దేవుని స్తుతిస్తే మాత్రము దేవునికి మహిమ కలుగుతుంది. అది మానవునికి దీవెనకరం, మనుషునికి దీవెనకరము. ఆయన బిడ్డలుగా అది మన యొక్క బాధ్యత అని కూడా మనము జ్ఞాపకం. అందుకే కీర్తనకారుడు గొప్ప రాజు, ఒక అధికారి అయినప్పటికీ ఆయన తన జనులకు ఏం విన్నవిస్తున్నాడంటే, ఇశ్రాయేలులారా, నా ప్రజలారా, మీరు నన్ను కాదు స్తుతించాల్సింది, నాకు కాదు ముఖస్థుతి చేయాల్సినది, దేవునికి స్తుతియాగము చేయము, మహోన్నతునికి మొక్కుబడులు చెల్లించాలి. అనగా
మన యొక్క స్తుతులను మనము అర్పించాలి, దేవుని స్తుతించాలి. అక్కడ 23 వచనం చూడండి, 23 వర్స్ 23 వచనం. స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనపరచున్నట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను. అది దేవుని స్తుతించుట, దేవుని ఘనపరచుట, దేవుని ప్రార్థించుట, దేవుని కీర్తించుట అనగా మన మార్గాన్ని సిద్ధపరచుకునుట. ఈ లోకంలో దేవుడిచ్చిన గొప్ప మార్గముని మనం సిద్ధపరచుకొని దేవుని యొక్క చిత్తానుసారంగా జీవించుట, అదే మన యొక్క నిరీక్షణ, అదే మన యొక్క గమ్యం అని కూడా మనకు జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఇతరులు, లోకస్తులు ఎటువంటి నిరీక్షణ లేదు. ఎటువంటి నిరీక్షణ లేని ఇతరులు ఎలా ఉంటారంటే, రేపు చనిపోతాం కాబట్టి తిందుము, త్రాగుదము, సుఖించుదము, అది కాన్సెప్ట్. అంటే దెర్ ఈజ్ నో హోప్ ఫర్ టుమారో, అంటే వాళ్ళకి ఎటువంటి నిరీక్షణ లేదు. జీవితం ఇది, మరణం ఉంది, తర్వాత తీర్పు ఉంది, ఆ తర్వాత నిత్య జీవం ఉంది, నిత్య నరకం ఉందనే ఒక ఆలోచన లేదు కాబట్టి, ఒక చిత్తం అనేది వారికి లేదు కాబట్టి, ఒక ఉద్దేశం అనేది లేదు కాబట్టి ఆ విధంగా జీవిస్తారు. కానీ మనము విలువ పెట్టి కొన్న దేవుని బిడ్డలం కాబట్టి మన మార్గాన్ని మనము సరళం చేసుకోవాలి. ఎప్పటికప్పుడు ఛార్జింగ్ పెట్టుకోవాలి. సెల్ ఫోన్కి ఛార్జింగ్ పెడితేనే పనిచేస్తుంది, లేకపోతే డిశ్చార్జ్ అయిపోద్ది, బ్యాటరీ డెడ్ అయిపోద్ది. సో మనం కూడా సిద్ధపరచుకోవాలి మన యొక్క అంతరంగాన్ని, మన హృదయాన్ని మన ఛార్జింగ్ పెట్టుకుంటూ వాక్యం చేత నింపుకుంటూ దేవుణ్ణి స్తుతిస్తూ, ఆ సావాసం ఫెలోషిప్లు ఉంటే స్తుతిస్తూ ఉంటాము. దూరం వెళ్ళిపోయినాం అనుకోండి, తప్పిపోతూ ఉంటాము, చిన్నగా తొలగిపోతాము. ఆ విధంగా చనిపోవడానికి అవకాశం ఉంటుంది, భౌతికంగా, ఆత్మీయంగా కదా. కాబట్టి దేవుని స్తుతించాలంటే ఆ సావాసం ఉండాలి, ఆ అట్మాస్ఫియర్ ఉండాలి, ఆ చక్కటి వాతావరణం ఉండాలి. దాన్ని మనం సిద్ధపరచుకోవాలి, ఏర్పాటు చేసుకోవాలి. చూసారా, చక్కగా సహోదరులు ఇక్కడ ప్రతి ఆదివారమున చక్కగా ఈ యొక్క స్థలాన్ని సిద్ధపరచుకొని ఒక చక్కటి అట్మాస్ఫియర్ని ఏర్పాటు చేసుకొని దేవుణ్ణి స్తుతిస్తూ, ఈ గృహంలో దేవుని మహింపరుస్తూ, ఆ వీడియో టెలికాస్ట్ను కూడా రికార్డ్ చేస్తూ అనేక మందికి వాక్యాన్ని వినిపించడానికి చాలా సిద్ధపాటు, చాలా ప్రయాసము, ఆ పనిలో గొప్ప నిరీక్షణను వారు కొనసాగిస్తున్నారు, కలిగి ఉన్నారని కూడా మనం భావిస్తున్నాం, మనం చూస్తూ ఉన్నాం. అటువంటి గొప్ప క్రమాన్ని మనం కలిగి ఉండడానికి, అనుసరించడానికి ఎందుకు కొరకు ఇది చేసేది? దేవునికి మహిమ కొరకు కదా. దేవునికి ఎంత మహిమ కలుగుతుంది, మనకి ఎంత సంతోషం కలుగుతూ ఉంటే ఈ సావాసము, దేవునికి ఎంత మహిమ కలుగుతూ ఉంటుంది, చాలా గొప్ప మహిమ కలుగుతూ ఉంది. పరమందు దూతలు, దేవుడు, ఆయన సైన్యము, సమూహము ఎంతగా ఆనందిస్తూ ఉంటారు. సాతానుడు ఓడిపోతూ ఉంటాడు. చూడండి, కీర్తన గ్రంథము 84వ కీర్తన, సామ్స్ 84 4th వర్స్, 84వ కీర్తన 4వ వచనమండి. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు. చెప్పండి, ఇప్పుడు దేవుని స్తుతించుట దేవునికి సంతోషము, దేవునికి మహిమకరము, అంతేకాదు మనకి ధన్యత. ఎంత ధన్యురాలువమ్మా నువ్వు, ఎంత ధన్యుడివయ్యా నువ్వు అని బిడ్డలు దీవించబడినప్పుడు, గొప్పగా ఎదిగినప్పుడు అంటూ ఉంటాం కదా. ఆ స్థితి అన్నమాట ధన్యత అంటే. మనము హెచ్చింపబడిన వారము, దేవుని చేత దీవించబడిన వారు మనకు జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడు? మందిరం అందు ఉన్నప్పుడు. మందిరం అంటే ఎక్కడైతే 2-3 కూడి నా నామమున స్తుతిస్తారో వారి మధ్యన ఉంటా అన్నారు. అయ్యా మీరు దేవుని మందిరం అంటున్నాడు. మనమందరం కూడా దేవుని మందిరమే. మన హృదయము దేవుని యొక్క మందిరంగా కట్టబడతా ఉంది. కాబట్టి మనమందరము ఎప్పుడు ధన్యులము? నీ మందిరమునందు నివసించే వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించురు. స్తుతించే ప్రక్రియ అనేది ఎప్పుడో ఒకసారి జరిగేదా? సంవత్సరంకి ఒకసారో, పండగకో, పబ్బానికో, లేకుంటే వాళ్ళకి మనసు కలిగినప్పుడు కాదు, నిత్యము జరిగే ప్రక్రియ అది. అయ్యా ఆదివారంలో మేము రొట్టె విరుచులు కూడినప్పుడు అని పౌలు భక్తుడు చెప్పినాడు, అపోస్తుల కార్యం 27వ వచనంలో. మళ్ళీ ఏ ఆదివారము? సంవత్సరానికి ఒకసారి వస్తుంది ఆదివారము కాదుగా. మళ్ళీ ప్రతి వారం నువ్వు లెక్క కడుతున్నావుగా, వీక్ డేస్లలో కౌంట్ చేసేటప్పుడు సండే, మండే, ట్యూస్డే, మళ్ళీ ఆ సండే ఎక్కడ పోయింది? నిరంతరము కంటిన్యూటీ అనేది ఉండాలి. అప్పుడు దేవునికి నిజంగా స్తుతి. పిల్లలు ఉన్నారు ఇంట్లో, బయటికి వెళ్ళారు, వారానికి ఒకసారి ఇంటికి వస్తున్నాడు అనుకోండి, తల్లిదండ్రికి ఎట్లుంటుంది? ఒక క్రమం లేదు, రెగ్యులర్గా ఇంటికి రావట్లేదు, రెగ్యులర్గా కాలేజీకి పోతలేడు, స్కూల్కి పోతలేడు, చదువుకుంటలేడు, ఎట్లుంటుంది? బాధాకరం ఉంటుంది, దుఃఖకరం ఉంటుంది, కోపడతాడు, శిక్షిస్తాడు. కాబట్టి మనకు నచ్చినట్టు జీవించేది మన జీవితం కాదు, కానీ మనకు చెందిన వారం కాము. కాబట్టి దేవుని చేత మనం కొనబడ్డాం కాబట్టి దేవునికి మహిమకరంగా జీవించాలంటే దేవుని నిత్యము స్తుతించాలి. ఎప్పుడు స్తుతించాలి? నిత్యము స్తుతించాలి. చూడండి, అక్కడే కీర్తన గ్రంథం 146వ కీర్తన 146
సామ్స్ 146 ఫస్ట్ 2 వర్సెస్. 146 కీర్తన మొదటి 2 వచనాలండి. అందుకే చాలా చక్కటి మాట చెప్తున్నాడు భక్తుడు, కీర్తనకారుడు. యెహోవాను స్తుతించుడి. ఎవరిని స్తుతించాలండి? దేవుని స్తుతించాలి. యెహోవాను స్తుతించుడి, నా ప్రాణమా యెహోవాను స్తుతింపుము. ఎప్పుడు స్తుతించాలంట? నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించదను. నేను చెప్తున్నాను, చెప్పువాన్నే కాదు, నేనైతే అని ఆయన ఉద్దేశాన్ని చెప్తున్నాడు కీర్తనకారుడు. ఏమంటాడు? నా జీవిత కాలం అంతయు దేవుడు నాకు ఎంత ఆయుష్ ఇస్తే అంతకాలం, నేను బ్రతికున్నంతకాలం, నా జీవితకాలం అంతయు నేను యెహోవాను స్తుతించదను. నేను బ్రతుకు కాలం అంతయు నా దేవుణ్ణి కీర్తించదను. స్తుతించుట, కీర్తించుట, కీర్తించుట, ప్రార్థించుట. ఎంతకాలము? జీవితకాలము. ఎంతకాలము? బ్రతుకు కాలము. నేను బ్రతుకు కాలం అంతయు నా దేవుణ్ణి కీర్తించదను. అది ఎంతకాలం స్తుతించాలంటే బ్రతుకు కాలం. కొంతమంది బాప్తిసం తీసుకుంటారు, వాక్యం విని ఎంతో ప్రేరేపించబడతారు, గొప్పగా కొంతకాలం బాగానే ఉంటారు, ఆ స్పిరిచువాలిటీలో చాలా గట్టిగా ఉంటారు, ఉద్వేగంగా ఉంటారు, చాలా పోరాటంగా ఉంటారు. ఆ తర్వాత ఒక నెల, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు అయినా చిన్నగా ఏదైనా శ్రమ శోధన ఏదైనా వచ్చిందనుకోండి, చిన్నగా తొలిపోతారు. ఆ యొక్క విశ్వాస శక్తి పోతుంది, పోయి చిన్నగా మళ్ళా కలిసిపో. ఆ తీవ్రత అనేది, ఆ భక్తి అనేది మనం ఏ ఉద్దేశంతో ప్రారంభించబడ్డామో ఆనాటికి జ్ఞాపకం చేసుకోవాలి. ఎంత చక్కగా ధైర్యంగా సంతోషంగా పాపాలు ఒప్పుకొని బాప్తిసం తీసుకొని ఏదో మనం పొందుకున్నాం కదా గొప్ప పరలోకాన్ని అన్న భావంతో నువ్వు తీసుకున్నావు. ఆ భావాన్ని విడిచిపెట్టకూడదు. మనం ఆ స్పిరిట్ని కంటిన్యూ చేసుకోవాలి. ఆ స్పిరిట్ని కంటిన్యూ చేసుకుంటూ అలా తీవ్రతను పెంచుకుంటూ పోవాలి, కానీ దించుకుంటూ తొలగిపోయేది కాదు భక్తి జీవితము. అది దేవునికి మహిమకరం కాదు, అది దేవునికి సంతోషకరం కాదు. కాబట్టి దేవునికి మన జీవితంలో ఎప్పుడు మహిమ కలుగుతుంది, ఎప్పుడు సంతోషం కలుగుతుంది అంటే దేవుని స్తుతించినప్పుడు, దేవుని గణపరిచినప్పుడు. ఎప్పుడు గణపరచాలి? ఎల్లప్పుడూ, అన్ని వేళలా, అన్ని విషయములందు. ఎంతకాలము? బ్రతుకునంత కాలము, జీవితకాలం అంతయు దేవుని స్తుతించాలి. చూడండి, ఆదిమ క్రైస్తవులు స్టార్టింగ్లో ఎలా మాదిరి మనకు చూపించినారో ఆ మాట చదువుకుందాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనమండి. యాక్ట్స్ 2nd చాప్టర్ 42nd వర్స్, 42 వర్స్. మొట్టమొదటిగా 3000 మంది వాక్యం చేత ప్రేరేపింపబడి బాప్తిసం తీసుకున్నారు. వారి స్థితి ఎలా ఉందంటే, వారు ఎలా ఉన్నారంటే, క్రైస్తవులు దేవుని చేత కొనబడిన వారు ఎలా ఉన్నారంటే, వీరు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. కంటిన్యూటీ. ఇది దేవుని స్థుతించుట. ఎన్ని భాగాలు ఉన్నాయో చూసారా? సహవాసం ఉంది, బోధ ఉంది, రొట్టె విరుచుట ఉంది, ప్రార్థన చేయుట ఉంది. ఇది ఆరాధన క్రమము, దేవునికి మహిమకరం అని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. 46వ వచనమండి. మరియు వారు ఏక మనస్కులై ఐక్యత కలిగి. చూసారా? మనం అందరము ఐక్యంగా ఒకటే పాట పాడుతున్నాం, ఒకటే ప్రార్థనలో ఆమేన్ అంటున్నాం, ఒకటే వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. మరియు వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు. చూసారా? తప్పక కూడుకొనుచు. ఆ గొప్ప భావాన్ని మనం కలిగి ఉండాలి. ఈరోజు ఆదివారము నేను ఎక్కడున్నా కానీ ప్రభు సంఘంగా కూడుకోవాలి, దేవుని కుటుంబంతో చేరాలి, దేవుని మహిమపరచాలన్న ఆ తపన, ఆ ఆసక్తి, ఆ విశ్వాసం ఉంటుందే, అది మనల్ని భక్షించి నడిపిస్తుంది, దేవుణ్ణి మహిమపరిచేటట్టుగా చేస్తుంది మన జీవితం. సో ఆ కంటిన్యూటీ, ఆ క్రమాన్ని, ఆ కొనసాగే విధానాన్ని క్రైస్తవుడు కలిగి ఉండాలని ఆదిమ క్రైస్తవులు మనకి గొప్ప మాదిరిని చూపిస్తూ ఉన్నారు. సో మొదటి భాగంగా ఫస్ట్ పాయింట్గా మనం ఏం నేర్చుకున్నామంటే, క్రైస్తవ జీవితంలో దేవునికి సంతోషము లేక మహిమ కలిగించే విషయాలలో ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించాలి. రెండవదిగా హెబ్రీ రాష్ట్ర పత్రిక 13వ అధ్యాయంలో మనం ఇందాక చదువుకున్నాం కదా, మన బేస్ పాయింట్ వచనాలు అక్కడే ఉందండి. హెబ్రూస్ 13th చాప్టర్ 1st వర్స్. హెబ్రీ రాష్ట్ర పత్రిక 13వ అధ్యాయం 1వ వచనమండి. 2వ పాయింట్గా మనం ఇక్కడ నేర్చుకుందాం. సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడే. సహోదర ప్రేమ కలిగి ఉండాలి. అప్పుడు దేవునికి మహిమ, అప్పుడు దేవునికి సంతోషం మన జీవితం ద్వారా.
బ్రదర్లీ లవ్, సహోదరి సహోదరుల ప్రేమను కుటుంబముగా సంఘంలో మనం కలిగి ఉండాలి. అప్పుడు నిజంగా దేవునికి మహిమ కలుగుతుంది, అప్పుడు దేవునికి సంతోషం కలుగుతుంది. ఇంట్లో తల్లి తండ్రి పిల్లలు ఉంటే, అక్క చెల్లెలు అన్న తమ్ముళ్ళు ఉన్నప్పుడు ఎట్లుంటారు సహోదరి ప్రేమ? ఆ గొప్ప పంక్చువాలిటీని యాక్టివిటీని సంఘంలో కలిగి ఉండాలని కోరుతున్నాను. అంతేగాని సంఘంలో ఒక 10 కుటుంబాలు ఉన్న చోట 10 రకాలుగా మనం ప్రవర్తించినాం అనుకోండి, ఐక్యత అనేది లేదు. కాబట్టి దేవునికి మహిమ కలగదు. కీర్తనకారుడు చెప్పినట్టుగా సహోదరులు ఐక్యత కలిగి ఉంటా ఎంత మేలు, ఎంత మనోహరం. మేలు మనకి, మనోహరము దేవునికి. 133వ కీర్తన చూడండి, ఆ వచనం చదువుకుందాం. సామ్స్ 133 చాప్టర్ 1st వర్స్. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట. ఐక్యత కలిగి ఉండట మాత్రం కాదు, నివసించుట. నివసించేది అనేది అంటే మనం ఆ విధంగా జీవిస్తూనే ఉంటాం కదా, మన జీవితంలో భాగం కదా. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. ఎంతో మేలు, ఎంతో మనోహరం అని అర్థం అది. కాబట్టి మనకి నిజంగా మేలు దొరికింది రక్షణ ద్వారా, దేవుడు మనకు దొరికాడు, దేవుని చేతిలో మనం పడ్డాము, నిత్యజీవనం పొందుకున్నామంటే ఆ ప్రేమను మనం కలిగి ఉండాలి. నిజంగా దేవుని మనం మహిమపరచాలి, స్తుతించాలి, ఘనపరచాలి, మన జీవితం ద్వారా సంతోషాన్ని కలిగించాలంటే ఆ ప్రేమను మనం చూపించాలి, కలిగి ఉండాలి, కొనసాగించాలి, ఆ ప్రేమలో నివసించాలి. అప్పుడు దేవునికి మనోహరము, మనకు మేలు, దేవునికి మనోహరం అని కూడా మనకు జ్ఞాపకం చేసుకోవాలి. ఎఫెసీలో రాసిన పత్రిక పౌలు గారు సంఘంతో కూడా చక్కటి మాట తెలియజేస్తున్నారు. 4వ అధ్యాయము, ఎఫెసియన్స్ 4th చాప్టర్ 1st 2 వర్సెస్. ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయము మొదటి 2 వచనాలండి. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మను బతిమాలు కొనుచున్నాను. సరే, ప్రేమించడం అంటే అంత ఈజీ కాదండి. అంటే లోక ప్రేమ వేరే, దేవుని ప్రేమ వేరే. త్యాగంతో కూడుకునే దేవుని ప్రేమ ఎంత గొప్ప ప్రేమ అంటే సిలువలో తన ప్రాణాన్ని సైతము అర్పించడానికి వెనక తీయని ప్రేమ అది. అది ప్రేమ. మనం మంచి మంచి పాటలు పాడతాం, ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది. మనం కొలుస్తున్నామా? మన ప్రేమను మనం ఎప్పుడైనా కొలుచుకుంటున్నామా? ఊరికే పాడుతూ ఉన్నామా? ఎస్, వాక్యంతో ఒకసారి తులచూచుకుంటే, కొలిచి ఒకసారి కొలత వేసుకుంటే ఎక్కడుందో మనకు అర్థమవుతుంది. సహోదర ప్రేమ ఏంటంటే అది మనము ఆయనను ప్రేమించకపోయినప్పుడు కూడా ఆయన మనల్ని ప్రేమించి తన ప్రాణాన్ని ఇచ్చాడే, అది ప్రేమ. ఈరోజు ప్రేమలు ఎట్లుందో తెలుసా? ప్రాణం తీసే ప్రేమలు ఉన్నాయి బయట. నువ్వు నన్ను ప్రేమిస్తావా లేదా, లేకపోతే చంపుతా, పొడుస్తా, యాసిడ్ పోస్తా. ఏంది అది? ప్రేమ నాది? అది ప్రేమనే కాదు. అది ప్రేమ ప్రాణం పెడుతుంది, ప్రాణం తీయదు. ఆ ప్రేమ ద్వారా రక్షణ దొరుకుతుంది. ఈయన బ్లాక్మెయిల్ చేస్తుంది, లేకపోతే నేను చచ్చిపోతా, నేను దూకుతా, నన్ను చంపుకుంటాను బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాడు. అంటే నిన్ను నువ్వు చంపుకోవడము ప్రేమ కాదు, ఇతరులని బెదిరించడము ప్రేమ కాదు. ప్రేమ అనేది రక్షిస్తుంది, ఆ ప్రేమ అనేది ఆదరిస్తుంది. ఆ ప్రేమను మనం కలిగి ఉండాలి. ఎటువంటి ప్రేమ అంటే సహోదరుల ప్రేమ. ఆ ప్రేమ ప్రయాసంతో కూడుకున్నది, అది వినయంతో కూడుకునేదంట. సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ దీర్ఘశాంతముతోటి. అందుకే పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి ఒక అధ్యాయమే రాసినాడు. మొదటి రాష్ట్ర పత్రిక 13వ అధ్యాయం కనుక తీస్తే, మనం బాగా చదువుకున్న వారమే, చదువుతూ ఉంటాం, రెగ్యులర్గా నేర్చుకుంటూనే ఉంటాము. ఆ ప్రేమ ఎంతో విలువైనదో ప్రతి వచనంలో ఆయన ఆ ప్రేమ యొక్క శక్తిని వివరించిండు. ఆయన ప్రేమ మధురాన్ని వివరించిండు, ప్రేమ మాధుర్యాన్ని తెలియజేసిండు పౌలు భక్తుడు. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడును నిలిచిన వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. అది సహోదర ప్రేమ అంటే, అది క్రీస్తు ప్రేమ అంటే. కాబట్టి నిలిచేది ప్రేమ, మనలో నిలిచి ఉండాల్సింది ఆ ప్రేమ.
అది రేపు మనల్ని నిలబెడుతుంది కాబట్టి కదా. సహోదర ప్రేమ అంటే అది. లోకము మనం ఏదైనా మేలు చేస్తే మనల్ని ప్రేమించి మనల్ని మేలు చేస్తారు, మనం ఏం చేయకపోతే మనం ప్రేమించాలి. అంటే ఇచ్చిపుచ్చుకునేది లోక ప్రేమ, కానీ ఇక్కడ త్యాగపూరితమైనది దేవుని ప్రేమ. ఆ నిరంతరం నిలిచే ప్రేమను బట్టి మనము ఈ లోకంలో వెలిగించబడాలి, రేపు నిలవబడగలగాలి, దేవునికి మహిమ తీసుకురావాలి అని దేవుని యొక్క చిత్తమై ఉన్నది. సో అటువంటి ప్రేమను మనం కలిగి ఉన్నప్పుడు దేవునికి నిజంగా మన జీవితం ద్వారా సంతోషము, మహిమ కలుగుతూ ఉందని కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలండి. అబ్రహాము గారు తన భార్యను ఎంతగానో ప్రేమించిండు, తన భార్యను ఎంతగానో ప్రేమించిండు. ఆయన ఎంతగా ప్రేమించిందంటే లోకము రకరకాలుగా మాట్లాడుతూ ఉంది, టార్గెట్ చేసి మాట్లాడుతూ ఉంది. సంతానం గురించి, వారికున్న లేమి గురించి, వాళ్ళకున్న అక్కర్ల గురించి, అవసరాల గురించి. దేవుడేమో అబ్రహామా లేయ్, తీసుకో టెంట్ మొత్తం ప్యాక్ చేసుకో, నేను చూపించే దేశానికి వెళ్ళి అక్కడ టెంట్ వేసుకొని నివసించంటే వెళ్తూ ఉన్నాడు. లోక మాటలను పట్టుకొని భార్యను ద్వేషిస్తూ దేవుని మాటలు నిర్లక్ష్య పెట్టి ఆగిపోయినాడా, లేకపోతే ముందుకే కొనసాగినాడా అంటే భార్యను ప్రేమిస్తూ దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ దేవునికి సంతోషం తీసుకొస్తూ దేవుని మహిమపరుస్తూ తన విశ్వాస యాత్రను కొనసాగించి విశ్వాసులకు తండ్రి అయినాడు. కాబట్టి మనం కూడా మన కుటుంబాలలో మాదిరికరమైన పిల్లలుగా, మాదిరికరమైన తండ్రులుగా, తల్లులుగా, మాదిరికరమైన గొప్ప మార్గదర్శకులుగా క్రైస్తవులుగా ఈ లోకంలో మనం ప్రేమ కలిగి జీవించాలి. అప్పుడు దేవునికి నిజంగా మహిమ కలుగుతూ ఉంది. దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చినప్పుడు ఆయనకు సంతోషము కలుగుతాను కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలండి. ఆయన తన సహోదరుడు కుమారుడైన లోతును కూడా ప్రేమించిండు. లోతు పాపం కొట్లాడి వెళ్ళిపోయాడు, లోకాన్ని చూసిండు, పచ్చగా కనిపించింది. పశువుల కాపరి తగాదైతే వీళ్ళిద్దరు కొట్లాట అవుతూ ఉంటే ప్రేమ కలిగిన వాడు కాబట్టి అబ్రహాము తన భార్యనే ప్రేమించి తన కుటుంబాన్ని సెల్ఫిష్గా ఆలోచన చేయకుండా, సరే లోతు నువ్వు నా సహోదరు కొడుకువే కాబట్టి నీకే ఛాయిస్ ఇస్తుంది, చిన్నవాడి కాబట్టి నువ్వు ఎక్కడున్నా మనం మంచిగా ఉందాం, అందుకు నీకు నా గొడవ వద్దాను, నువ్వు ఏ కావాలో ప్లేస్ తీసుకో అంటే ఆయన చూసిండు. సొదొమ గొమొర్రా పట్టణం చూస్తే పచ్చగా బయర్లు బాగా కనిపిస్తూ ఉన్నాయి. నేను అక్కడికి వెళ్తాలేండి అన్నాడు. సరే వెళ్ళిండు. అక్కడ పాపము పరిపక్వం అయిపోయింది, దేవుడు శిక్షించబోతా ఉన్నాడు. అప్పుడు తనకు సమాచారం తెలిసింది. అప్పుడు ఈయన మనసులో పెట్టుకొని, అప్పుడు గొడవ అయిందిగా, నువ్వు వెళ్ళిపో కదా, బాగా బుద్ధి వచ్చిందిరా, నీకు ఇదే కావాలి, నువ్వు కూడా చావు, అగ్ని గంధకాలతో కాల్చివేయబడి చచ్చిపో అని కోరికలు ద్వేషించాలి ఆ సహోదరుని. ఐక్యతను కనపరిచినాడు, ఆ ప్రేమను చూపించినాడు. ఆయన పక్షాన దేవుని ముమ్మారు వేడుకున్నాడు. ఒక్క మారు, 2 మార్లు, 50 మంది ఉంటే, 40 మంది ఉంటే, 10 మంది ఉంటే ఒకడున్నా కాపాడుతావా అని విజ్ఞాపన చేసిన అది ప్రేమ. చూసారా, ఆ సాత్వికము, ఆ గొప్ప సంపూర్ణ వినయాన్ని ఆయన కోసము దేవుని దగ్గర కనపరిచిన ప్రేమ అబ్రహాము ప్రేమ. మనకు తండ్రి కదా, ఆయన బిడ్డలంగా మనం ఆ ప్రేమను మనం కలిగి ఉండాలి కదా. అది దేవుని మహిమకరం. అప్పుడు దేవుడు సంతోషించిండు, ఆయన మొర్ర ఆలకించి మహిమ కలిగింది ఆయనకి, ఈ విజ్ఞాపన ద్వారా స్తుతి కలిగింది. ఓకే అబ్రహామా, అయితే నేను కాపాడుతాను ప్రకారంగా రమ్మని చెప్పన్నప్పుడు బయటకు వచ్చిండు. లోతు మరణం నుంచి తప్పించబడ్డాడు కేవలం అబ్రహాము ప్రేమపూర్వకమైన విన్నపాన్ని బట్టి అని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలండి. అది భక్తి జీవితము, అది గొప్ప దేవుని బిడ్డల లక్షణము, దేవునికి సంతోషం కలిగించే స్థితి కలిగిన జీవితం అని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. సో రెండవదిగా మనము సహోదర ప్రేమ కలిగి ఉండాలి. మూడవదిగా చూడండి, అక్కడే హెబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయంలో ఇంకొక 3వ పాయింట్ మనం నేర్చుకుందామండి. 13వ అధ్యాయము 5వ వచనమండి. హెబ్రూస్ 13th చాప్టర్ 5th వర్స్. 13వ అధ్యాయము 5వ వచనమండి. 3rd పాయింట్ మనం నేర్చుకుందాం. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. తృప్తి కలిగి జీవించాలి. ఈ లోకంలో మనం ఎలా జీవించాలి? దేవుని బిడ్డలంగా తృప్తి కలిగి జీవించాలి. బీ కాంటెంట్ విత్ వాట్ యు హ్యావ్. మనం ఏమి కలిగి ఉన్నామో ఆ స్థితిని బట్టి తృప్తి కలిగి దేవుని స్తుతించాలి. అదే ఆయనకి మహిమ. లేని దానికోసము ఏడ్చుకుంటూ, లేకపోతే ఏదో స్థితి కోసము ఇంకా ఏదో నిరాశ నిస్పృహలో లోకాశల కోసం చాలామంది ఫస్ట్ అయ్యా నాకు టీవీ లేదు, మా ఇంట్లో టీవీ కావాలని టీవీ కొనుక్కుంటాడు. టీవీ తర్వాత మళ్ళా నాకు ఫ్రిడ్జ్ కావాలా, ఫ్రిడ్జ్ కొనుక్కుంటాడు.
వాష్ మిషన్ అట్లా. బండి కావాలంటాడు, సరే బండి మీద నడుస్తూ ఉన్నాడు కదా, బాగానే పనులు జరుగుతాయి. ఆహా నాకు ఇది కాదు, వాళ్ళ కారు ఉంది, నాకు కారు కావాలి అంటే మానవునికి తృప్తి ఉండదు సహజంగా. డబ్బు లేకపోయినా మన దగ్గర ఇవాళ రేపు బయట చూస్తున్నాం కదా, మార్కెట్ మనల్ని ఎలా ఆకర్షిస్తుందంటే నువ్వేం కట్టకు, జీరో డౌన్ పేమెంట్ అంటాడు. ఒక డాక్యుమెంట్ ఇచ్చి తీసుకొని పో అంటాడు. తర్వాత మనం నెల నెల కట్టుకోవాలి. కట్టుకొని ఎంతో తిప్పలు పడుతూ ఉంటాడు. మనశ్శాంతి లేకుండా జీవిస్తుంటాడు. కట్టలేక ఒక్కోసారి ఆ ఫ్రస్ట్రేషన్తో ఆ ఇబ్బందులలో దేవుని నిర్లక్ష్య పెడతా ఉంటాడు మధ్యలో. మానవుడు ఆ విధంగా ఏమైపోతున్నాడంటే తృప్తి సంతృప్తి అన్న జీవితాన్ని పక్కన పెట్టి లోకాశలతోనే ఇంకా 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 దాంట్లో కృంగిపోయి కూరుకుపోయి చివరికి ఏంటంటే దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోతారు. అదా దేవునికి మహిమకరము, అదా దేవునికి సంతోషము. దేవుడిచ్చే వస్తు సముదాయాలు దీవెనలు నీకు దేవుడు నిన్ను ఇచ్చి నేను సంతోష పెడతా ఉంటే ఆయనను నువ్వు స్థించకుండా ఇన్ని పొందుకున్న మనము వీటి లోకంలో పడిపోయి దేవుణ్ణి గనపరచకుండా దేవునికి దూరంగా నిర్లక్ష్యంగా జీవించడం అనేది దేవునికి దుఃఖకరము, దేవునికి కోపం తెప్పించే విషయము. మన జీవితంలో దేవునికి సంతోషం కలిగించాలంటే ఈ లోకంలో మనం తృప్తి కలిగి ఉండాలి. ఎట్లా తృప్తి కలిగి ఉండాలంటే ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండడి. తండ్రి, ఈరోజు నాకు చక్కటి ఈ పచ్చడన్నం దొరికింది నాకు తినడానికి. ఈ ఆహారాన్ని బట్టి మీ స్తోత్రములు. దీవించు, శక్తిని సామర్థ్యం అనుగ్రహించు, నడిపించు. దేవునికి స్తోత్రం. పచ్చడన్నమా, ఆదివారం కూడా పప్పన్నమేనా? మంచిగా ఏదన్నా వెరైటీ ఉంటే బాగుండు కదా. నాకొద్దు, లేకపోతే నేను తినను, లేకపోతే అని తల్లిదండ్రుల మీద అలిగేటోళ్ళు ఉంటారు. పిల్లలైతేనేమి, ఇలాంటి భర్త అయితేనేమి, తీసుకురావాల్సింది ఆయననే, వండి పెట్టాల్సింది భార్య. కానీ ఈయన బాధ్యత మర్చిపోయి ఆమె మీద కోపడుతూ ఉంటాడు. ఏమి వండలేదా ఇంట్లో ఇవాళ? వండలేదండి. నువ్వు తెలియదు కాబట్టి వండలేదు. మళ్ళీ ఆ విషయం కూడా తెలియదా నీకు? తెలుసు అయినా కానీ కోపము. ఎందుకు కోపము? నీకు అది లేదని ఆ ఆహారం కొరకు నువ్వు కోపడుతూ ఉన్నావు. కానీ దేవుడిచ్చిన ప్రతి ఈవియు సంపూర్ణమైనదై అది పరలోకం నుంచి జ్యోతిర్మయుడు దేవుడి నుంచి మనకు వస్తుంది. కాబట్టి ప్రతి విషయంలో మనం ఏం చేయాలంటే దేవుణ్ణి మనము సంతోషపరచాలి, మహిమపరచాలి. ఎప్పుడు మనం ఆ విధంగా చేయగలుగుతామంటే తృప్తి కలిగి ఉన్నప్పుడు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనమండి. అందువలన నేను మీతో చెప్పినదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణంను గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహంను గూర్చి అయినను చింతపడకుడి. ఎందుకంటే చూడండి, ఆహారం కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? దేహము మనం నిర్మించింది ఎవరు? దేవుడు. మనలో జీవాన్ని నింపింది ఎవరు? దేవుడు. ప్రాణము మన అందరూ బట్టి దేవుని సూచించాలి కదా. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొని ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుతున్నాడు. మీరు వాటికంటే బహు శ్రేష్ఠులు కారా? ఎస్. ఆ విషయాన్ని మనం మర్చిపోయి సనుగుతూ గొనుగుతూ దేవుని పట్ల నిర్లక్ష్యంగా జీవిస్తూ దేవునికి మహిమ తీసుకురాకుండా లోకస్తుల వల్ల ప్రవర్తించడానికి మనం అప్పుడప్పుడు ఆ విధంగా ప్రయాసపడుతూ ఉంటాం లోకానుసారంగా. ఫిలిప్పీ రాష్ట్రపతి 4వ అధ్యాయం 11వ వచనమండి. ఫిలిప్పీ 4:11. పౌలు గారు చూడు ఏం చెప్తున్నారో. 11వ వచనం. నాకు కొదువు కలిగినందున నేను ఇలాగూ చెప్పుటలేదు, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. అది మన జీవితంలో తృప్తి కలిగి జీవించడం అనేది నేర్చుకోవాలి మనము. అది రాదు స్వతహాగా. అసంతృప్తి ఎప్పటికుంటే మన జీవితంలో ఏదో ఒక విషయంలో, మన కుటుంబ విషయాలలో కావచ్చు, బంధువులలో కావచ్చు, ఈ కంపారిజన్స్ వచ్చినాయి కదా. ఈ పోటీతత్వంలో పోలికలు వచ్చినప్పుడు నాకు ఇది ఉంది, అది లేదు, ఈ స్థితి ఆ స్థితి స్వతహాగా వస్తుంది. కానీ నేర్చుకోవాల్సినది ఏంటి? తృప్తి కలిగి ఉండాలి. దేవా, నేను ఈరోజు బ్రతికి ఉన్నానంటే నేను స్థుతించాలి. ఎందుకంటే ఊపిరి, జీవము, ఆయువు, ఆరోగ్యం ఇచ్చేవారు నీవే తండ్రి, స్థుతించు. బ్రేక్ఫాస్ట్ చేస్తున్నావు అంటే దేవుని స్థుతించాలి. పనికి వెళ్తున్నావు అంటే దేవుని స్థుతించాలి. క్షేమంగా ఇంటికి వచ్చావంటే దేవుని స్థుతించాలి కదా. ఎన్ని కారణాలు ఉంటాయో దేవుని స్థుతించాలంటే. ఇవన్నీ పక్కన పెట్టి అసంతృప్తితో
నిరుత్సాహంతో, అవిశ్వాసముతో మనం ఒక్కోసారి మన స్థితిని మర్చిపోయి ప్రవర్తిస్తూ ఉంటాం. దేవునికి మహిమకరంగా కాకుండా మన ఇష్టానికి అనుగుణంగా ఆ విధంగా మనం జీవిస్తాం. అది మనకి మంచిది కాదు, అది దేవునికి మహిమకరం కాదు. కానీ పౌలు భక్తుడు చాలా చక్కటి మాట చెప్తున్నాడు. నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. నేర్చుకోవాలి. మనం నేర్చుకుంటే కొద్ది ఇంకా నేర్చుకుంటూ పోవడం కాదు, ఆ స్థితిలోకి వచ్చేయాలి. మనం ఆ మాట చెప్పగలగాలి. నేను నేర్చుకున్నాను బ్రదర్. అందుకే ఏంటి బ్రదర్ మీరు ఇంత అసలు సింపుల్గా ఉంటారు, ఏంటి సిస్టర్ గారు మీరు ఇలా ఇంత ఉండగానే అంటే, లేదండి, వై బికాజ్ ఐఎమ్ ఏ క్రిస్టియన్. నో ప్రాబ్లం, ఐ కెన్ అండర్స్టాండ్ ద సిచ్యువేషన్. నాకు దొరకకపోయినా పర్లేదు, నాకు రాకపోయినా పర్లేదు, నాకు ఈ వస్తువు లేకపోయినా పర్లేదు, ఈ ఆహారము లేకపోయినా పర్లేదు. సమ్టైమ్స్ కొట్టుకుంటూ ఉంటారు రేషన్ షాప్ దగ్గర. ఏదైనా స్కీమ్ పెట్టినారనుకో గవర్నమెంట్, ఎగబడి కొట్టుకుంటూ ఉంటారు. అక్కడికి వెళ్ళిన మనం కూడా ఆ స్థితిలో మనం కూడా పొందుకునే అర్హత ఉంది కాబట్టి వెళ్ళామనుకుందాం. స్థితిని బట్టి మనకు రాలేదు, మనం కూడా వాళ్ళ ఎగబడి కొట్టుకున్నాం, మనం పక్కకున్నాం అనుకోండి, కింద ఆ లైన్లో వెళ్ళి దూరుతూ ఉన్నారు, కొట్లాడుతూ ఉన్నారు, లేకపోతే నీకు రాదంటే పర్లేదులేండి, వస్తే దేవుని చిత్తం అయితే వస్తుంది తప్పకుండా, అంత అయితే అక్కర్లేదు. ఆ ప్రత్యేకత నువ్వు చూపించగలిగావు అనుకో, వై బికాజ్ యువర్ క్రిస్టియన్, నువ్వు క్రైస్తవురాలివి. ఆ వ్యత్యాసాన్ని మనం చూపించగలగాలి. ఆ స్థితిని మనము కలిగి ఉండాలి. అప్పుడే మనం చూపించగలుగుతాం. అప్పుడే పౌలు గారి లాగా మనం చెప్పగలుగుతాము కదా. చూడు ఏమంటాడు ఇంకా అక్కడే 12వ వచనం 12th verse. దీన స్థితిలో జరుగుదును. స్థితి అంటే ఏ కాడికి ఇంకా దరిద్ర స్థితి గురించే మనం కంపేర్ చేసుకోండి. అంటే మమ్మల్ని ఆ విధంగా ఉండాలా, నేను ఇట్లా ఉండాలి అట్లా కాదు. స్థితిగతులు అనేవి చాలా ఉంటాయి. దీన స్థితిలో జరుగుదును, సంపన్న స్థితిలో జరుగుదును. సహోదరులు మాకు చాలా ఎగ్జాంపుల్. లాజరస్ అన్న గారు కావచ్చు, బ్రదర్ విజయభాస్కర్ అన్న గారు కావచ్చు. ఎందుకంటే ఒక మంచి సిటీలో నివసిస్తూ పల్లెటూర్లోకి వెళ్ళి సువార్త ప్రకటిస్తప్పుడు అక్కడ అట్మాస్ఫియర్ కానీ ఫెసిలిటీస్ కానీ చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఆహార పదార్థాలు కానీ, నిద్ర కానీ, అరేంజ్మెంట్స్ కానీ చాలా కష్టంగా ఉంటాయి. అయినప్పుడు కూడా అన్నిటికీ సర్దుకొని ఒదుక్కొని ఆ సిచ్యువేషన్కి తగ్గట్టు వారిలో కలిసిపోయి ఆ ప్రేమను కనపరుస్తూ వాక్యాన్ని ప్రకటిస్తూ ఒక ఫెలోషిప్ని కొనసాగిస్తూ ఉంటారు చూడండి. మళ్ళీ యవనస్తులకి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. చాలా విషయాలు నేర్చుకుంటూ ఉంటాం మేము. లేకపోతే ఇక్కడే ఉన్నామనుకోండి, అక్కడ తెలియదు మనకి లైఫ్ స్టైల్ గురించి, పరిచయం ఎలా ఉంటుంది, లోకంలో వెళ్ళి సువార్త ప్రకటించాలంటే ఎటువంటి స్థితి కలిగి ఉండాలి, ఇంట్లో లగ్జరీగా జీవిస్తేనే స్థితి అనేది మనకు అర్థం కాదు. అందుకే పౌలు భక్తుడు చెప్తున్నాడు, ఆయన ఒక మంచి పట్టణంలోకి పోతే మంచి పట్టణంలో లాగానే అంతేగాని అక్కడికి వెళ్ళి చింపురుగా ప్రవర్తించాడు. ఆయన దీనుల దగ్గరికి వెళ్ళినప్పుడు పెద్ద కుర్చేయండి అని చెప్పేసి కాలు మీద కాలేసి కూర్చొని ఒక ప్రౌడ్గా ప్రవర్తించాడంట పౌలు గారు. వాళ్ళకి లాగానే వాళ్ళందరూ ఏదో కుర్చీ వేస్తే కుర్చీలో కూర్చుంటాడు, కింద కూర్చోమని అందరు కింద కూర్చొని వాళ్ళకి బోధించడం, వాళ్ళతో పాటు భుజించడము, ఆశావాసం కలిగి రావడం. ఏ సిచ్యువేషన్లో అయినా మనం మింగిలి అవ్వగలిగి ఉండాలి. అది క్రైస్తవ లక్షణం. నాకు పప్పు అన్నం పెడితే నాకు కుదరదండి, నాకు మాంసం పెడితేనే. ఏంది సేవకులకి మీరు మాంసం పెట్టరా, నేను లేకుంటే తినను అని నిర్ణయించే సేవకులు లేరా, ఎదిరించే సేవకులు లేరా? అది కాదు మనకు కలిగి ఉండే స్థితి. ఏ స్థితిలో ఉన్నప్పుడు కూడా చూడండి, దేన స్థితిలో జరుగుదును, సంపన్న స్థితిలో జరుగుదును, ప్రతి విషయంలోనూ. అది ప్రతి విషయంలో, నాట్ ఓన్లీ మీల్, నాట్ ఓన్లీ ప్రీచింగ్, నాట్ ఓన్లీ ట్రావెలింగ్, ఎనీ సిచ్యువేషన్, ఎనీ ప్లేస్, ప్రతి విషయంలోనూ, అన్ని కార్యములలోనూ. క్రైస్తవుడు అంటే మందిరానికి పోయినప్పుడే, లేకపోతే సేవకి వెళ్ళినప్పుడే, లేకపోతే కాదు. ప్రతి చోట, ప్రతి కార్యంలో, ప్రతి పనిలో, వేర్ వీఆర్ వర్కింగ్, మనం ఎక్కడ పని చేస్తున్నాం, మనం ఎక్కడ సంచరిస్తున్నాం, అన్ని చోట్ల కూడా, అన్ని కార్యంలోనూ కడుపు నిండుటకును, ఆకలి నిండుటకును, సమృద్ధి కలిగి ఉంటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. కాబట్టి మనం కూడా నేర్చుకొని ఉండవలసిన, ఆ విధంగా మనము సంతృప్తి కలిగి మనం ఏదైతే కలిగి ఉన్నామో ఆ స్థితిని బట్టి దేవుణ్ణి స్తుతించగలిగినప్పుడే దేవునికి నిజంగా మహిమ. లేదు బ్రదర్, నాకు కారు వచ్చిందనుకో, నేను రెగ్యులర్గా వస్తాను ప్రేయర్కి. ఇంకా దేవుడు నాకు కారు ఇస్తే, నాకు గవర్నమెంట్ జాబ్ వస్తే ఇంకా నేను రెగ్యులర్గా వస్తా అంటాడు, రాడు. ఎందుకు? ఉద్యోగంలో బిజీ అయిపోతాడు. దేవుడు ఇచ్చిండు, ప్రార్థించిండు, దీవించిండు,
దేవుని స్తుతిస్తాడు ఒక కూడిక ద్వారా. థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ ఒక్కటే కూడిక, ఇంకా మళ్ళా దేవుని స్తుతిస్తున్నా అంటాడు, భోజనాలు పెడతాడు అందరికీ, మళ్ళీ కనపడరు ఇంకా. అందుక ఆ స్థితి ద్వారా దేవుడు నిన్ను హెచ్చించింది, ఆ స్థితి ద్వారా దేవుని మహిమ కలిగిద్దా నీ ద్వారా? కాదు. నువ్వు హెచ్చించబడినప్పటికీ, తగ్గించబడినప్పటికీ, ఎక్కడున్నప్పటికీ, ఎటువంటి స్థితిలో ఉన్నప్పుడు కూడా మనము తృప్తి కలిగి ఉన్నప్పుడు నిజంగా దేవునికి సంతోషం కలిగి మహిమ కలిగి. మన ఇంట్లో బిడ్డలు ఉన్నారు, మన దీనస్థితిని బట్టి ఈ నెల కమిట్మెంట్స్ ఎక్కువ ఉన్నాయి, డబ్బులు దానికి దీనికి అయిపోయినాయి, నాన్న ఇవాళ మనం చికెన్ తెచ్చుకోలేము, మటన్ తెచ్చుకోలేము, చక్కగా మమ్మీ పప్పన్నం చేసి పెడుతుంది, పాపడ్ వేస్తుంది, ఇలాంటి ఆమ్లెట్ వేసుకుందాం తిందాం శుభ్రంగా అన్నప్పుడు ఓకే మమ్మీ డాడీ అని వాళ్ళు ఒబీడియన్స్గా విధేయత చూపి సంతోషించి కూర్చొని చక్కగా అందరూ మీల్ చేసినామనుకోండి, భోజనం చేసినామనుకోండి, ఎంత హ్యాపీగా ఉంటుందండి. లేదా అలిగి నాకు చికెన్ తెస్తేనే నేను తింటాను, నాకు మటన్ తెస్తే తింటాను అని వచ్చి కూర్చొని అందనికుండా రూమ్లో కూర్చొని బయటికి వెళ్ళిపోయాను అనుకోండి, ఎట్లా ఉంటుంది? అసంతృప్తి, ఆ తల్లికి తండ్రికి బాధ కలిగిస్తుంది కదా. కానీ మనకి ఏది అక్కరో, ఏది అవసరమో, ఎప్పుడు ఇవ్వాలో, ఎందుకు ఇవ్వాలో, ఎలాగే తండ్రికి తెలుసుగా. తండ్రికి తెలియదా? తల్లికి తెలియదా? తెలుసు. కంపల్సరీగా నిన్ను సాటిస్ఫై చేస్తారు. కానీ నిన్ను టెస్ట్ చేసినప్పుడు నువ్వు ప్రూవ్ చేసుకోకపోతే నీ అవిశ్వాసం అనేది బయటపడుతుంది కదా. అందుకోసము మనము అవిశ్వాసులుగా మనం ఈ లోకంలో ఉండకూడదు, విశ్వాసులుగా దేవుని బిడ్డలుగా ఈ లోకంలో తృప్తి కలిగి జీవించాలి. బీ కాంటెంట్ విత్ వాట్ యు హ్యావ్ దట్ థింగ్స్. సో ప్రతి విషయంలో. మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనం. మత్తయి సువార్త 5-6 వచనాలండి. మత్తయి సువార్త, మాథ్యూస్ 5th చాప్టర్ 6th వర్స్. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి పరచబడుదురు. సో మన ఆకలి, మన దప్పిక, మన యొక్క గురి ఎప్పుడు నీతి కొరకుండా. నీతిమంతుడు ఎవరు? దేవుడు. ఆయన వాక్యంలో నీతిమంతమైనవి, అవి న్యాయమైనవి, అవి సత్యమైనవి, అవి యథార్థమైనవి, అవి మనల్ని తీర్పు తీర్చున్నవి. కాబట్టి మనం ఇప్పుడు దేని కొరకు మనము కలిగి ఉండాలంటే, దేని కొరకు మనము ఎదురు చూడాలంటే నీతి కొరకు. అప్పుడు మనం నిజంగా తృప్తిపరచబడతాం. ఆ దేవుడు, దేవుని వాక్యము, దేవుని యొక్క సంఘము, సావాసము, దేవుని దృష్టి అనేది మనలో ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మనము తృప్తి కలిగి ఉంటాము, తృప్తిపరచబడతామని కూడా ఇక్కడ దేవుడు తన వాక్యం ద్వారా యేసుక్రీస్తు వారు మనకి తెలియజేస్తూ ఉన్నారు. అందుకే లూకాసు వార్త 3:14లో యేసుక్రీస్తు వారు సైనికులతో అంటున్నారు, సైనికులారా మీరు మీ జీవితంలో మీ యొక్క జీతములతోటి తృప్తి కలిగి ఉండండి. బీ హ్యాపీ విత్ యువర్ వేజెస్. మీకు ఎంత జీతం వచ్చిందో ఆ జీతంతో తృప్తి కలిగి ఉండండి. ఈ 10,000 ఫస్ట్ ఏం లేనప్పుడు అనుకుంటాడు, నాకు చిన్న డ్యూటీ దొరికినా చాలు బ్రదర్, 10,000 జీతమైనా పర్లేదు అంటాడు. 10,000 జీతం దొరికింది, వెళ్ళి డ్యూటీ చేస్తున్నాడు. ఈ 10,000 జీతం అయినా 50,000 జీతం చూస్తుంటాడు. ఆయన లైఫ్ టైం చూసి అబ్జర్వ్ చేసి, మరి నాకు కూడా 50,000 జీతం ఉంటే ఎంత బాగుండో, నేను కూడా స్టార్ట్ అయిపోయింది. తప్పకుండా దేవుడు హెచ్చిస్తాడు. ఆ సమయము, ఆ సందర్భము, ఆ స్థితి నీకు ఎప్పుడు కావాలో అప్పుడు దేవుడు అనుగిస్తే, ఈ లేని స్థితి గురించి మనం ఎప్పుడు కూడా బెంగ పెట్టుకొని లేదా నిరాశ, నిస్పృహ, అవిశ్వాసంలోకి వెళ్ళిపోకుండా మనం ఏం చేయాలంటే తృప్తి కలిగిన మంచి క్రైస్తవుల వల్ల ఈ లోకంలో మనం జీవించాలి. ఎందుకంటే తృప్తిపరచువాడు దేవుడు. అలాంటి దేవుని కలిగిన మనము ఆ తృప్తిని కలిగి దేవుని స్తుతించాలి కదా, దేవుని మహిమపరచాలి. సమయము మళ్ళీ ఎక్కువ అయింది కాబట్టి ఇంకా 2 విషయాలు ఉన్నాయండి. దేవుని చిత్తమైతే దేవుడు మరలా ఎప్పుడన్నా అవకాశం ఇస్తే మిగతా 2 విషయాలు కూడా మనం నేర్చుకుందాం. ఇవాళ ఈ యొక్క ఆరాధన కార్యక్రమంలో ఈ ఆదివారంన మనము క్రైస్తవ జీవితంలో దేవునికి సంతోషము లేక మహిమ కలిగించే విషయాలు ఏంటి అని గ్రంథంలో పరిశీలించినప్పుడు అనేక విషయాలు ఉన్నాయి. అయితే మనం కొన్ని పాయింట్స్ వైజ్గా డివైడ్ చేసుకొని ఒక 5 విషయాలు ధ్యానించాలని సిద్ధపడినప్పుడు మొట్టమొదటి 3 విషయాలు మనం నేర్చుకున్నాం. థింగ్స్ దట్ ప్లీజ్ ఆర్ గ్లోరీ టు గాడ్ ఇన్ ఎ క్రిస్టియన్ లైఫ్ అని మనం చూసుకున్నప్పుడు మొట్టమొదటిగా ఎల్లప్పుడూ దేవుని స్తుతించాలి, సహోదర ప్రేమ కలిగి ఉండాలి, రెండవది, మూడవది తృప్తి కలిగి జీవించాలని నేర్చుకున్నాం. దేవుని యొక్క కృపను బట్టి దేవుడు మరలా సమయం ఇచ్చినట్లయితే మిగతా విషయాలు కూడా కొనసాగించుకుందామండి. ఈ మాటల ద్వారా క్రైస్తవుడిగా నన్ను నేను హెచ్చరించుకుంటూ, నాకు నేను బోధించుకుంటూ మీకు కూడా తెలియజేసుకున్నాను. ఇంతవరకు కూడా ఓపికతో, శ్రద్ధతో, ఎంతో ఆసక్తితో విన్న మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటానండి. దేవుడి మాటలు దీవించి తన వాక్యం ద్వారా మనల్ని తన కృపలో భద్రపరిచి నడిపించి దీవించి మంచి క్రైస్తవుల వల్ల అభివృద్ధి పరచాలని మనసారా కోరుకుంటూ దేవుని యొక్క మాటలు
ముగించుకుంటున్నాను. అందరికీ కూడా వందనాలు.